వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. చరిత్రలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి తీవ్రత ప్రపంచానికి వెంటనే అర్థం కాదు. కానీ కాలం గడిచే కొద్దీ బయటపడే నిజాలు దేశాల మధ్య సంబంధాలను, భౌగోళిక రాజకీయాలను శాసిస్తాయి. సరిగ్గా ఇలాంటిదే ఆపరేషన్ సింధూర్. 2025 వేసవిలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో సెగలు రేపిన ఈ సైనిక చర్య గురించి ఏడాది తర్వాత చైనా అధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇప్పుడు ఆసియా ఖండంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. 2025 ఏప్రిల్ నెలలో కాశ్మీర్లోని పహల్గాం వద్ద భారత సైనిక కాన్వాయ్పై జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ కు పునాది వేసింది. సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన ఉగ్రమూకలు చేసిన ఈ ధాటికి గట్టి సమాధానం చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. దౌత్యపరమైన హెచ్చరికలు పనిచేయనప్పుడు భారత రక్షణ బలగాలు మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో సరిహద్దు దాటి మెరుపు దాడులు నిర్వహించాయి. అప్పట్లో యుద్ధ వాతావరణం కేవలం భారత్ పాక్ మధ్య పరిమితమైందని ప్రపంచం భావించింది. కానీ చైనా తాజాగా విడుదల చేసిన నివేదికలు మరో కోణాన్ని ఆవిష్కరించాయి. పాకిస్తాన్ కు చైనా కేవలం మిత్రదేశంగానే కాకుండా యుద్ధరంగంలో ఒక అదృశ్య హస్తంలా పనిచేసిందని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ వెల్లడించింది. చైనా వెల్లడించిన వాస్తవాల ప్రకారం పాకిస్తాన్ వైమానిక దళం ఉపయోగిస్తున్న J-10CE యుద్ధ విమానాల వెనుక చైనా ఇంజనీర్ల బృందం నిరంతరం పనిచేసింది. యుద్ధం జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా, రాడార్ వ్యవస్థలు విఫలం కాకుండా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనాకు చెందిన నిపుణులు పాక్ ఎయిర్ బేస్లలో మకాం వేశారని ఇప్పుడు స్పష్టమైంది. మే 8వ తేదీ తెల్లవారుజామున జరిగిన గగనతల పోరాటంలో చైనా తయారు చేసిన J-10CE విమానం భారత రక్షణ కవచమైన రఫేల్ విమానాన్ని కూల్చివేసింది. ఈ ఘనత సాధించడంలో తమ ఇంజనీర్ జాంగ్ హెంగ్ కీలక పాత్ర పోషించాడని, యుద్ధ విమానంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ని అతడు రిమోట్ పద్ధతిలో సరిచేశాడని చైనా గొప్పగా చెప్పుకుంది. అయితే ఈ వాదనను భారత రక్షణ శాఖ తీవ్రంగా తోసిపుచ్చింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వాయుసేన పై చేయి సాధించిందని, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వచ్చిందని భారత్ స్పష్టం చేసింది. చైనా తన విమానాల మార్కెటింగ్ ని పెంచుకోవడానికి, తన సాంకేతికతను గొప్పగా చాటుకోవడానికి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. చైనా నేరుగా పాక్ యుద్ధంలో పాల్గొనడంపై అమెరికా మరియు ఐరోపా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఆసియాలో శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా తన ఆయుధాలను పరీక్షించుకోవడానికి పాకిస్తాన్ ఒక ప్రయోగశాలగా వాడుకుంటుందని అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఆపరేషన్ సింధూర్ గురించి చైనా వెల్లడించిన వాస్తవాలు భారతదేశానికి ఒక హెచ్చరిక లాంటివి. శత్రువు కేవలం సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న డ్రాగన్ కూడా అని స్పష్టమైంది. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం తుపాకులతో కాకుండా కృత్రిమ మేధస్సు, శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు సైబర్ యుద్ధ తంత్రంతో జరుగుతాయని ఈ ఘటన నిరూపించింది. భారత్ తన స్వదేశీ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, చైనా పాక్ కూటమిని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఒక యుద్ధంగా ముగిసి ఉండవచ్చు, కానీ అది రేపటి తరం యుద్ధ తంత్రానికి పునాది వేసింది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.